అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మరి మా ఎమ్మెల్సీ గారు ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు తీస్తాంలేండి, ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష ఒకటి ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్ర బాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష. యాక్చువల్గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ 9/24 మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులే నమోదైన పరిస్థితి. అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి వినండి సార్, వినండి సార్, నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, నేను విషయం చెప్తున్నా సార్. కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మీరు కూడా 5 సంవత్సరాలు లాస్ట్ 5 సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు. ఏ కేసులు ఎలా పెట్టాలి, ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎలా ఉంటాయి, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్లో ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా మీకు కూడా తెలుసు. యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, జెన్యూన్గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా, కోర్టులకు మనం ఆశ్రయించడం అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు, పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు, అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు, ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు, అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం. దయచేసి ప్లీజ్ సార్, నేను అన్నిటికీ సమాధానం చెప్తా, అన్నిటికీ ఇది నా టైం సార్, ప్లీజ్. క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే, క్వశ్చన్ అడిగింది మా వాళ్ళు, మీకు చెప్తున్నాను సార్. అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి. మీ గురించి కాదు, బొత్స గారి గురించి మాట్లాడుతున్నా. మీరు ఏం చెప్పారు, మెంబర్స్ అందరూ మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు. అదే రూలింగ్ అటు చేయండి. ఆయన ఎందుకు మేడం గారి వైపు చేతి మాట్లాడుతున్నారు? ఎస్ మీరు ఇట్లా అన్నారు కాదా, వీడియోలు తెప్పించండి చూడండి సార్. సార్ ఆయన మా వైపు అవకాశం ఇవ్వలేదు కదండి, మీ వైపు చూడమనండి. మీరు మాకు ఒక రూలింగ్ వాళ్ళకి ఒక రూలింగ్ ఇస్తే ఎట్లా అధ్యక్ష? ఆయన అవకాశం ఇవ్వలేదండి, ఆయన సైడ్ కమెంట్స్ పాస్ చేస్తున్నారు కరెక్ట్ కాదు. ఆయన సభలో మాకు ఒక రూలింగ్ వాళ్ళకి ఒక రూలింగ్ ఇవ్వకూడదు అధ్యక్ష, ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష. ప్లీజ్, అన్యాయం అధ్యక్ష, రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష, మమ్మల్ని కాపాడాలి అధ్యక్ష. మీరు నేను ఆయనకి ఇవ్వలేదు కదా అవకాశం, బట్ ఆయన మీ వైపు చూసి కమెంట్లు ఇవ్వనండి, కమెంట్లు పాస్ చేస్తున్నారు. ఆయన ఎలా నడుస్తున్నాడో ఏంటో కమెంట్లు పాస్ చేస్తే ఎట్లా అధ్యక్ష? మహిళా హోంమంత్రి గారి పైన ఎట్లా చేస్తే ఎట్లా అధ్యక్ష? చెప్పండి మంత్రి సమాధానం చెప్తున్నప్పుడు అడగడం కూడా కొంచెం పొరపాటే కదా అధ్యక్ష. ఎల్ఓపి గారు కదా, నేను అదే మా లోకేష్ గారు చెప్తున్నారు, దాని గురించి అలా చేయొద్దునా కూడా అధ్యక్ష, నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష. దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. డైవర్ట్ చేయలేదు ఉద్దేశం, లేకపోతే కామ్గా వినండి, మేము చెప్తున్నాం కదా. ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష, నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష. నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎస్పెషల్ నేను ఎస్సీ అయ్యి ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేశారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు, ఎస్సీస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు, ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష, ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు, అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు, ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు, ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి, చాలా మంది మీద కేసులు పెట్టారు. కొన్ని కేసులు అయితే చాలా మట్టుకు కేసులు కూడా మా వరకు దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము. ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ని కూడా కోర్టులో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కూడా ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష. ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను కూడా ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రెజెన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు చాలా మంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు, ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా
మంది ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు. దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం.